కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉదయం నుంచి ఇల్లు కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. ఒక్క ఇల్లు కూడా దొరకటంలా. ఇక్కడ ఏదో టూలెట్ బోర్డు ఉన్నట్టుంది. ఏమండి ఎవరు సార్ ఇంట్లో? టూలెట్ బోర్డు ఉంది సార్. అవును నా ఇల్లే. ఇది ఇల్లు రెంట్కి కావాలి సార్. తప్పకుండా. ఫ్యామిలీ బ్యాచులరా? ఫ్యామిలీ సార్. బ్యాచులర్ ఎవరా? ఇస్తాం. మరి ఫ్యామిలీ బ్యాచులర్ ఊరికే ఫార్మాలిటీ కోసం అలా అడుగుతాం లేదని. రెంట్ 10,000. ఓకే సార్ పర్లేదు సార్. అడ్వాన్స్ తీసుకునే ముందు ఒక మాట, సంవత్సరం వరకు నా ఇంట్లోనే ఉంటానని చిన్న అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావనుకో. ఓకే సార్. సత్యపండు సార్ ఆలోచించుకొని పెట్టు. నమ్మకం ఉంది సార్ వ్యక్తి మీద. నేను చూసుకో నేను చెప్తున్నా నీకు. ఏం చేస్తుంటావు? బ్యాంక్ లో చేస్తుంటాను సార్. క్యాషియరా? అవును సార్. డబ్బులు బాగానే లెక్క పెడతావు అనమాట. సార్ లక్షలు లక్షలు నా చేతుల మీద వెళ్తా ఉంటాయి సార్. ఓకే ఓకే. అగ్రిమెంట్ మీ దగ్గరే ఉంచుకోండి. సార్ థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ ఇదిగోండి సార్. 2 నెలల అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నా పేరు శివకాశి. ఓహో నా పేరు ఆకెల్లా. ఆకెల్లా గారు, ఇక నుంచి నా ఇంటిని మీకు అప్పగిస్తున్న, జాగ్రత్త చూసుకునే బాధ్యత మీది. అగ్రిమెంట్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏమే ఇల్లు దొరికింది, అర్జెంట్ గా లగేజ్ తీసుకుని వచ్చాయి. ఇల్లు చాలా అందంగా ఉందండి. అందుకే నేను తీసుకున్నాను. లోపల సామాన్లు సర్దు. 2 నెలల తరువాత. అకేలా ఏంటి శివకాశి గారు? మీరు నా ఇంటికి వచ్చి 2 నెలలు అయింది కదా? అవునండి. ఈ నెల నుంచి 2,000 రెంట్ పెంచుదాం అనుకుంటున్నా. 2 నెలలకే 2,000 పెంచడం ఏంటయ్యా? నేను 2 నెలలకే రెంట్ పెంచుతానని చెప్పి ఆల్రెడీ నేను అగ్రిమెంట్ లో రాశానే. ఎక్కడ రాసో చూపించు. ఇదిగో ఈ 2వ పేజీలో వెనకాల చిన్నగా ఎక్కడ కనబడడం లేదే? భూతత్వం పెట్టి చూడు. 2 నెలలకు ఒకసారి రెంట్ పెంచబడును. దక్కెలా ఇంత పెద్ద మ్యాటర్ ని అంత చిన్నగా ఎవడన్నా రాస్తాడా? నీకు పెద్ద మ్యాటర్ కావచ్చు అకెలా, నాకు చిన్న మ్యాటర్ అది. అలాగైతే ఒక్క క్షణం కూడా నీ ఇంట్లో ఉండను. ఇప్పుడే నీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. చేసే ఆ 2 లక్షలు ఏముంది, ఇచ్చేసి కాల్ చేసి నేను వద్దంటున్నా. నాకెలా 2 లక్షలు ఏంటి? సంవత్సరం ఉండకుండా మధ్యలో ఇల్లు ఎవరైనా ఖాళీ చేశారనుకో 2 లక్షలు కట్టేసి వెళ్ళాలని నా మనమైన 3వ పేజీలో రాశాను. చిన్నగా వెనకాల చూడు. నేను కావాలని చెడు ఇదిగో భూతత్వం వెనకాల నిలువుగా రాశాను చూడు. చిన్నగా నిలువుగానా? మధ్యలో ఇల్లు ఖాళీ చేస్తే 2 లక్షలు ఇచ్చి వెళ్లాల్సిందిగా నా మనవి. రెండు లక్షల మ్యాటర్ ని భూతత్వం పెట్టి చూస్తేనే కానీ కనబడిన విధంగా రాసావంటే ఏమనాలరా? కక్కుర్తిగా సంపాదించినంత ఏం చేసుకుంటావరా? ఈ మాట నువ్వు బిల్గేషన్ అడుగుతావు ఆకెళ్ళ. ఒక సామానుడు సంపాదిస్తుంటే ఒక సామానుడు ఎంకరేజ్ చేయకపోవడం బట్టే పైవాడు పైగానే ఎదుగుతున్నాడు, సామానుడుగానే మిగిలిపోతున్నాడు. అకెళ్ళా నువ్వు సంపాదిస్తే సపోర్ట్ చేయొచ్చురా, నువ్వు నిలువున దోచుకుంటున్నావురా. సర్లే అకెళ్ళ ఈ తొక్కలు డిస్కషన్ ఎందుకు? 2,000 ఇచ్చి లోపలికి పోతావు, 2 లక్షలు ఇచ్చి బయటికి పోతావు. నువ్వు చూసుకో. ఈ టైంలో 2 లక్షలు నేను ఎక్కడి నుంచి తేగలను? 2,000 ఇస్తానులే. మరి అయిపోయి నీ ఆచరణ దోచుకుంటే ఫీల్ అవుతావు అకెళ్ళ. ఏంటి ఇదంతా అడుగుతున్నా? పేరుకేమో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావు. ఆఫ్టర్ ఒక అగ్రిమెంట్ సరిగ్గా సంతకం పెట్టలేవా నువ్వు? మొత్తం చదివానే. భూతత్వంలో పెట్టి చూస్తేనే కానీ కనబడిన అక్షరాలు ఉంటాయి. నాకేం తెలుసు? నీకేం తెలుసు? 3 పూట్ల మెక్క తిన్నా తెలుసు. నువ్వు ఎలాగా ఉద్యోగం మానేమంటే మానేసావు కదా, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వే. గృహ రాజ్యాంగం ప్రకారం ఆడది బయటికి వెళ్ళి ఉద్యోగం చేయకూడదు అని నువ్వేగా చెప్పావు. పరిస్థితులను బట్టి ప్రభుత్వమే రాజ్యాంగ సవరణ చేసుకుంటుంది. సంవత్సరాన్ని మనం చేంజ్ చేసుకోలేమే. నేను చేసుకోను. వాడితో అగ్రిమెంట్ వాడికి ఆ ఇంటిమెంట్ నువ్వే చూసుకో, నాకు సంబంధమే లేదు. సార్ కరెంట్ బిల్లు 5,000 వచ్చిందేంటి? నాకేం తెలుసు సార్, ఎంత వాడుకుంటే అంత వస్తుంది. శివకాశి కరెంట్ బిల్ 5,000 వచ్చిందేంటి? ఇదా నీ ఇంటికి నా ఇంటికి ఒకటే మీటర్ అకెళ్ళా, అందుకే వచ్చింది. అకెళ్ళా ఇదిగో నాది 2,500. తక్కిన సగం డబ్బులు కలిపేసి కరెంట్ బిల్ కట్టే. ఏంట్రా 2,500 సగం బిల్ నేను కట్టేది? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు శివకాశి? నా ఇంట్లో ఉన్నది ఒక ఫ్యాన్, ఒక టీవీ, ఒక లైట్. నీ ఇంట్లో ఉన్నది 2 ఏసీలు, 2 గేజర్లు, ఒక వాషింగ్ మెషిన్, 5 ఫ్యాన్లు. నేను సగం ఎందుకు కడతాను రా?
అఖిల నీతో మొదటి నుంచి ఇదే ప్రాబ్లం అఖిల. అఖిల నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తున్నావో సర్టిఫికెట్ కొనుక్కొని ఉద్యోగం చేస్తున్నావో నాకేం అర్థం అవట్లేదు అఖిల. నేనేమన్నా ఊరికే కట్టమనడానికి నేమన్నా పిచ్చోన్నా అఖిల. అగ్రిమెంట్ లో సగం సగం కట్టుకోవాలని రాసి ఉంది కాబట్టి కట్టమంటున్నా. నీ అగ్రిమెంట్ మీద బొంద పెట్ట, అగ్రిమెంట్ మీద ఏమో చిన్న చిన్న అక్షరాలు కనబడకుండా రాస్తావు, అవసరమైనప్పుడు పెట్టి చూపిస్తావు. వద్దకేలా ఈ తొక్కలో డిస్కషన్. నువ్వు నా ఇంట్లో ఉండలేవు కానీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఖాళీ చేయాలంటే 2 లక్షలు కట్టాలి కదా. అగ్రిమెంట్ బాగానే ఫాలో అవుతున్నావు కానీ ఎక్కడ మిస్టేక్ అవుతుందో నాకు అర్థం అవుతాకేలా నీ దగ్గర. కొంపలో దిగడం వేరే నా కర్మ అన్న మిస్టేక్. ఆ డబ్బులు ఎలా సగం వేసి కడతాను. ఈ అండర్స్టాండింగ్ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా నా ఇంట్లో ఉంటావు కిలా నువ్వు. ఒక్క సంవత్సరానికే నువ్వు నాకు సంవత్సరం చేసేటట్టున్నావు దరిద్రుడా. మేనేజర్ గారు చెప్పాకెళ్ళా సార్ అర్జెంట్ గా నాకు లోన్ కావాలి సార్. ఇల్లు కట్టుకోవడానికా? కాదు సార్ రెంట్ కట్టుకోవడానికి. కొంప తీసి శివకాశి ఇంట్లో రెంట్కి ఏమైనా దిగావేంటి? అవును సార్, మీకెలా తెలుసు సార్? ఫస్ట్ వాడింట్లో రెంట్కి దిగిందే నేను. నువ్వు ఉంటున్నావు చూడు పోషను, వాడు నా డబ్బుతోనే కట్టాడు అది. సర్లే వాడు టార్చర్ కి బీపీ షుగర్లు తెచ్చుకో మాకు. సంవత్సరం పాటు నువ్వేం పీకేది లేదు కానీ నీకు లోన్ శాంక్షన్ చేస్తా, జాగ్రత్త ఆకెళ్ళా. అలాగే సార్, జాగ్రత్త. అమ్మో ఇది మామూలు మనిషి కాదు, ఇంకా అగ్రిమెంట్లు ఏమి రాశాడు చెక్ చేయాలి. పోతుంది ఇది. ఏం చూస్తున్నావు? ఏం లేదే, ఇంకేం రాశాడు అని చెప్పి చెక్ చేస్తున్నాను. నువ్వు ఎంత చూసినా పెద్ద పీకేదే ఉండదులే గానీ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, పోయి తీసుకురా. అలాగనే. శివకాశి గారు మీ ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేద్దామన్నారు కదా. అవును, అది ఎప్పుడు కడతారా అడుగుతా. కడతాం వాళ్ళు దిగి 2 నెలలు అవుతుంది. 6 నెలలు అయింది అనుకో, ఆ ఫస్ట్ ఫ్లోర్ లేపేస్తా. నేను కబురు పెడతానులే మేస్త్రి, నేను కబురు పెడతాను. అకేలా ఏంటవి సామాన్లు తెస్తున్నాను. మరి సామాన్లను నీ ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతే సగం సరుకులు నాకు ఇవ్వాలని తెలియదా నీకు? సగం కావాలంటే అగ్రిమెంట్ లో చూడు. చూపించరా నువ్వు. ఇదిగా పట్టుకో, ఇది దాంతో కనబడదు అది. ఎదుగో అన్బిలీవబుల్. మైక్రోస్కోప్ తో చూడు దీన్ని. మైక్రోస్కోప్ తో చూడాలా? నిత్యావసర సరుకులు సగం పంచుకొని వాడుకోవాలి. నేనేదైనా రూల్స్ ప్రకారమే పాటిస్తాను రాకేలా. నేను అసలు ఎందుకు ఇది తీసుకుంటాను చెప్పు. చెప్పు. ఒక ఆయిల్ ప్యాకెట్ నీకు, ఒక ఆయిల్ ప్యాకెట్ నాకు. నేను ఏదైనా పద్ధతి ప్రకారమే చేస్తాను నాకెళ్ళా. అకేలా సరుకులు తెచ్చు. దరిద్రుడా, సరుకులు కూడా సగం తీసుకెళ్తున్నావు అంటే నీ టార్చర్ నేను తట్టుకోలేను. ఆ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. కొద్దిగా ఆయిల్ పెట్టవే. ఆయిల్ పెట్టు బాబు. నాకు కూడా పెట్టంటాడు. అకేలా ఏంటి? మీ ఆవిడ కూడా నా తల మీద ఆయిల్ పెట్టమని చెప్పు. ఆవిడ నీకు ఆయిల్ పెట్టాలరా దరిద్రుడు. నేను ఊరికేమైనా పెట్టమంటా నాకెళ్ళా. ఆ అగ్రిమెంట్ లో ఉంది కాబట్టి పెట్టమంటున్నా. ఇది కూడా అగ్రిమెంట్ లో ఉంది. కావాలంటే ఇదిగో దీంట్లో చూసుకో మైక్రోస్కోప్ తో. అయ్యో రామా. ఇలాంటి కొట్టడాలు చంపడాలు నా అగ్రిమెంట్ లో లేవు. నా అగ్రిమెంట్ లో ఉన్నాయిరా. నేను ఊరికమ్మ వెక్కినా పర్లేదురా, నిన్ను మాత్రం ఊరికే వదలనరా. చంపేయండి. ఏమండి ఏమే వెళ్ళి మార్కెట్ లో చింతపండు తీసుకురండి. నేను మార్కెట్ కి వెళ్తాం లేదే, మటర్ చేయడానికి వెళ్తున్నాను. ఏడ్సావులే, ఓ పెద్ద చంపేట చూసాం గానీ వెళ్ళి చింతపండు తీసుకురా వెళ్ళు. సత్తిపండు చింతపండు తెస్తాడు. రావయ్యా, ఇదే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. పంతులు గారు, నేను చాలా పెళ్లి సంబంధాలు చూశానండి, కానీ ఒక సంబంధం సెట్ అవ్వలేదండి. నాకు 40,000 జీతం, 2 ఇల్లులు ఉన్నాయండి. నువ్వు 40,000 జీతం సంపాదించేసరికి ఇది వచ్చింది, 2 ఇల్లు సంపాదించేసరికి ఇది పోయింది. అందుకే పంతులు గారు ఈ సంబంధాన్ని వదులుకోను. ఎలాగైనా సరే నువ్వు ఆ మాట మీద ఉండు, నేను ఈ సంబంధాన్ని ఖాయం చేస్తాను. గురునాథం గారు పంతులు గారు నమస్కారం. వచ్చేసారా? నమస్కారం. పెళ్లి కొడుకు రాలేదండి పంతులు?
ఏం మాట్లాడుతున్నారండి? ఇతను ఏమైనా బస్ స్టాండ్ లో బెలూన్లు అమ్ముకునే వాళ్ళగా కనిపిస్తున్నాడా? తల దూకోవయ్యా, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే పంతులు, ఇతనే పెళ్లి కొడుకు. నమ్మాం బాబు, నమ్మాం. నమస్తే నమస్తే బాబు, కూర్చోండి బాబు. స్వీట్ తీసుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. సత్తిపండు సిగ్గుపడ పంతులు, సత్తిపండు నక్కతోక తొక్కాడు. ముహూర్తం పెట్టేయండి. బాబు ఆమె పెళ్లి కూతురు కాదు బాబు, మా ఆవిడ. సారీ సారీ. పర్లా నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పులేదు, ఎందుకంటే అది కత్తిలా ఉంటుంది. వాటర్ తీసుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టేయండి. బాబు ఆవిడ పెళ్లి కూతురు కాదు, నా మరదలు. నీ మరదలా? సారీ అండి. పర్లా నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పే లేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంటుంది. ఈ కత్తులు కొడవలు చూపించడం ఎందుకు సార్? పెళ్లి కూతురు చూపించండి సార్. తను వస్తుంది, వెయిట్ చేయి, అటో ఇటో కొద్దిగా చూడు, పెళ్లి కూతురు వస్తుంది. కాఫీ తీసుకో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు, నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టేయండి. బాబు ఆవిడ పెళ్లి కూతురు కాదు. ఆవిడ పెళ్లి కూతురు కాదు బాబు, పని మనిషి. పని మనిషా? నువ్వు కన్ఫ్యూజ్ అవడంలో తప్పే లేదు. ఇది కూడా కత్తిలాగా ఉంటుంది. ఇన్ని కత్తులు చూపించే బదులు నాకు కాబోయే కత్తులు చూపించవచ్చు కదా. నీకు కాబోయే సుత్తిని చూపిస్తారు. ఎందుకు కంగారు? ఇప్పుడు నువ్వు రైలు టికెట్ కొనుక్కున్నావు, నువ్వు టికెట్ కొనుక్కొని రైలు రాదు కదా, వెయిట్ చేయాలి కదా. అటో ఇటో చూసుకొని వస్తుంది కదా రైలు, టైంకి రాదు కదా, వెయిట్ చేయి. పెళ్లి కూతురు చూపించమంటే రైలు అంటాడు, టికెట్ అంటాడు, ఏదేదో అంటాడు. కొద్దిగా ఓపిక పట్టు, ఎలాగైనా సరే ఈ సంబంధం ఫిక్స్ చేసుకుని వెళ్తాం. అదిగో చూడు చూడు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఆగు, నువ్వు ముందు పెళ్లి కూతురు అవునా కాదా చెప్పు. బాగా అడిగావు. మరి ఎంతసేపు పైన ఓపు పడతాం పంతులు? చెప్పు, నువ్వు పెళ్లి కూతురు అవునా కాదా? కాదు. పెళ్లి కూతురు ఫ్రెండ్ అంటే నా కూతురు ఫ్రెండ్. నీ కూతురు ఫ్రెండ్ ఇంట్రడక్షన్ నాకు అవసరమా సార్? నీకు అవసరం లేదు బాబు, నా ఫ్యామిలీకి అవసరం. ఎందుకంటే నా కూతురు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు తన బల్పం విరిగిపోతే తన బల్పం ఇచ్చి త్యాగం చేసింది. తర్వాత సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు నా కూతురు కుడి సంఖలో ఉన్న పలక కింద పడి పగిలిపోతే తన ఎడమ సంఖలో ఉన్న పలక నుంచి మళ్ళీ త్యాగం చేసింది. తర్వాత మూడో సంఖ. నీకు దండం పెడతాను, నేను పెళ్లి కూతురు గురించి అడిగితే నువ్వు సంఖలు చూపెడతావేంటాను. అసలు పెళ్లి కూతురు వస్తుందా రాదా చెప్పు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? పులిమేర దాకా వచ్చిన బస్సు ఊర్లో రాకుండా పోద్దా? వస్తది కదా, వచ్చేందుకు వెయిట్ చేయి. ఎందుకంటే ఈ రోజు జరిగే కార్యక్రమానికి కథానాయక ఎవరు? నా కూతురే కదా. తన కార్యక్రమాన్ని తను రాకుండా వేరే వాళ్ళు రారు కదా, వస్తది. కథానాయక అని కథలు చెప్తాడు కానీ కథానాయక కనపడది ఏంటండి? నువ్వు ఓపిక పట్టు, అసలు ఏజ్ బోరైంది. పంతులు, దగ్గరలో ఓ మంచి పెళ్లి ముహూర్తం చూడండి, పెళ్లి చేద్దాం. ఇలా అమ్మ కడుపులు మాడ, పిల్లని తోటికి చూపించకుండా పెళ్లి ముహూర్తం పెట్టమంటాడు ఏంటి దరిద్రుడు. ఏమండి, పక్కింటి వెంకట్రావు తన కూతురు పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించాడంట. మనం అంతకన్నా చాలా గ్రాండ్ గా జరిపించాలి, ఎందుకంటే నాకు ఒక్కగానొక్క కూతురు అండి అది. పిచ్చిదానా, మన కూతురు పెళ్లి 4 ఊర్లు కాదే 40 ఊర్లు మాట్లాడుకునేటట్టు చేస్తా. నాకు ఆకాశంలో పందిరేస్తానే. అరే నీ పందిని పందిరెత్తికెళ్ళా. అమ్మాయిని చూపించుకుంటా ఏదోదో చేస్తావేంట్రా నువ్వు? అసలు నేను ముందు పెళ్లి కూతురు చూడాలంతే. మావిడిని చూడు. చూడాలి. నా కూతురిది మావిడిది ఒకే పోలిక, సేమ్ అచ్చు గుద్దినట్టుంటది. నా కూతురు కూడా సేమ్. వాళ్ళ ఆవిడది వాళ్ళ కూతురిది ఒకటే పోలిక అంట. ఆవిడే చూడు, సంబంధం పెడతా. ఏంటి పంతులు, తల్లిని చూసి కూతురికి ఎవరైనా ముహూర్తం పెడతారా? నువ్వు కూడా అలా తయారయ్యావు. సార్ పోలికలు సరేనండి, నేను అమ్మాయితో మాట్లాడాలి కదా. మావిడితో మాట్లాడు. ఈడి జాతక చక్రం ఏదో తేడా కొందరా నాయన. మీ ఆవిడతో మాట్లాడాలా? మావిడ మాట తీరు నా కూతురు మాట తీరు ఒకేలా ఉంటది. ఏమే మావిడ తీసుకెళ్లి పెరట్లో మాట్లాడుకో. మాట్లాడుకుందాం. మీ ఆవిడతో పెరట్లో మాట్లాడు. ఎవరు ఉంటారు, తీసుకెళ్ళి మా ఇంటిపో. ఇదిగో నువ్వుండు, నేను డీల్ చేస్తా. పక్కకు రైట్.
గురునాథం గారు పంతులు గారు అమ్మాయి వచ్చే లోపు అమ్మాయి ఫోటో ఏదైనా చూపించండి మా వాడికి. భలేవాడు ఇందాక చెప్పుంటే ఇందాక చూపించేవాడి కదా. చూసావా ఎలా డీల్ చేశాను? నా కూతురు చిన్నప్పుడు ఫోటో. ఇంకా నయ్యం, వీళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫోటో చూపించి కడుపులో ఉంది మా అమ్మాయి చూడు అల్ల. దరిద్రుడు దరిద్రుడు. చూసా నా బంగారు తల్లి చిన్నప్పుడు ఎంత ముద్దుగుందో. నా బంగారు తల్లే ఇప్పుడు నీ గుమ్మలో అడుగుపెట్టబోతుంది. సార్ పెళ్లి కార్డులు కావాలని ఫోన్ చేశారు కదా సార్? అవును. నీ దగ్గర పెళ్లి కార్డులు బాగుంటాయా? బాగుండడమే సార్. పెళ్లి కార్డు ఇలా ఓపెన్ చేస్తే పెళ్లి కార్డు కనిపించదు సార్, పెళ్ళే కనబడుద్ది. ఇంకా అమ్మాయి కనపడలేదురా, నువ్వు అప్పుడు కార్డు లేయడానికి వచ్చేసా నువ్వు. సార్ నా కూతురు పెళ్లికి వీడియోలు బాగా చేస్తాను. మీ అమ్మాయి పెళ్లి మామూలుగా వీడియో తీయండి సార్. కళ్యాణ మండపాన్ని 4 హెలికాప్టర్ కట్టి ఆకాశానికి తీసుకెళ్తాను సార్. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళే ఫ్లైట్ లో వాళ్ళు కిటికీలోంచి చేయి చూపించుకుంటూ మీ కూతుర్ని మీ అల్లుడిని విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేయాలి సార్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? బాల్ లేకుండా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారంటారా మీరు అందరూ? నీకు దండం పెడతాను రా. అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటాను రా. పెళ్లి కూతురు చూపించరా? చిన్న పిల్లల లే ఒకసారి అమ్మాయి రాకుండా ఎక్కడికి పోద్ది? తన ఈ కార్యక్రమం తను రాకుండా ఉంటదా? ఈ రోజు కథానాయకి అదే కదా వస్తది. ఇప్పుడు ఆకాశంలో ఫ్లైట్ వెళ్ళింది, భూమి మీద ల్యాండ్ అవుతుంది కదా, రాకుండా ఎక్కడికి పోద్ది? అంతే. పంతులు గారు, ఇంకా నాకు జీవితంలో పెళ్లి అవుదని అర్థమైపోయింది. నా పెళ్లి వద్దు, పదండి పంతులు. నేను కూడా సంబంధాలు చూడండి. ఇంకా ఇదే అమ్మాయి వాళ్ళ ఇల్లు. గురునాథం గారు. పంతులు గారు నమస్కారం. నమస్కారం. ఇతను నా పెళ్లి కొడుకు. కూర్చో బాబు కూర్చో. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు నాకు అమ్మాయి ఓకే. అమ్మాయి ఓకే. ముహూర్తాలు పెట్టించేసి. అలాగే బాబు ఆవిడ పెళ్లి కూతురు కాదు, మా ఆవిడ. ఓ ఐఎమ్ సారీ అండి. నువ్వు కనిపించడంలో తప్పేలేదు, ఎందుకంటే అది కత్తిలా ఉంటది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు గారు అమ్మాయి నాకు ఓకే, ముహూర్తాలు పెట్టించేసి. ఆ అమ్మాయి పెళ్లి కూతురు కాదు, మా పని మనిషి. ఐఎమ్ సారీ అండి. పర్లేదు, నువ్వు కనిపించడంలో తప్పే లేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంటుంది. సార్ తొందరగా అమ్మాయిని చూపించండి. ఎందుకు కంగారు? ఈ రోజు జరిగే కార్యక్రమాన్ని కథానాయక అదే కదా. ఆ కథానాయక రాకుంటే ఇది అవదు కదా. వస్తుంది, కాస్త ఓపిక పట్టు, అటో ఇటో చూసుకొని. నీ కథలో కథానాయకు లేదురా. కథానాయకు లేకుండా కథ నడిపే కథానాయకుడు రా నువ్వు. మీరు మిమ్మల్ని ఎలా ఎవరా నువ్వు? నా పెళ్లి చూపులు జరగొడుతున్నావు. నాకు జరిగింది నీకు జరగకూడదని ఈ పెళ్లి చూపులు పాడు చేశాను రా. అర్థం కాలేదు భయ్యా. ఈ ఇంటికి పెళ్లి చూపులకు ముందుగా వచ్చిన పెళ్లి కొడుకుని రా నేను. అదిగో పెళ్లి కూతురు వస్తుంది, ఇదిగో పెళ్లి కూతురు వస్తుంది అంటాడు. రకరకాల క్యారెక్టర్లు వస్తాయి కానీ పెళ్లి కూతురు మాత్రం రాదురా. పెళ్లి కూతురు లేదా భయ్యా? గురునాథరావు కూతురు అనే క్యారెక్టర్ లేదురా. వీళ్ళ గురించి ఆరా తీస్తే వీళ్ళు మానసిక రోగులని తెలిసిందిరా. వీళ్ళు బకరా చేసిన వాళ్ళలో నేను 99వ వాడిని. నువ్వు బాబు ఎవరైనా పెళ్లి కూతురు చూసేయాలండి బాబు, ఇద్దరులో ఎవరైనా ఒకరు. అమ్మని నుండని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. మనం ఎంట్రీ సాంగ్ కి డాన్స్ అవసరం, కానీ నువ్వు పడేంత డాన్స్ మనకు వద్దు. నీకు ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకునే బాధ్యత నాది. ఏమండి నేనంటే అంత ఇష్టం ఏంటండి మీకు? ఏమో సుమిత్ర, భార్యని ప్రేమ పంచడంలో నా జోనరే వేరు సుమిత్ర. ఈ భార్య భక్తులందరూ ఇలాగే ఉంటారండి? ఉంటారు సుమిత్ర.
ఎక్కడుంటారు? చాలా మంది భర్తలు ఈ జోనర్ లో ఉండి వేరే జోనర్ లో పని చేస్తుంటారు సుమిత్ర. ఇప్పటివరకు నేను మందుకు అడక్ట్ అవ్వలా, సిగరెట్ అడక్ట్ అవ్వలా, కానీ భార్య అనే పదానికి మాత్రం బాగా అడక్ట్ అయిపోయాను సుమిత్ర. ఏవండి మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. సుమిత్ర నేను పుట్టిందే భార్యని ప్రేమ పంచడానికి. చివరికి చచ్చిపోతూ కూడా భార్యని ప్రేమ అలా పంచుతూ 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 చచ్చిపోతా. దా సుమిత్ర. అయ్యో ఏంటండి నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు? భర్త ఎప్పుడు భార్య కాళ్ళ దగ్గరే ఉండాలి సుమిత్ర. అవునా? అవును సుమిత్ర. ఇలాంటి రోజా గారికి ఎంత ఇష్టం. ఎందుకలా? ఆవిడ కాదు ఆనందం. చాలా మంది మగాళ్ళు చిన్న ఈగో కోసం భార్యని కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, కానీ అస్సలు మాట ప్రకారం అయితే భర్తే భార్య కాళ్ళ దగ్గర ఉండాలి సుమిత్ర. అది సృష్టి ధర్మం కూడాను. నాగబాబు గారి ప్రశ్న నేను చేయలేను సుమిత్ర. ఇప్పుడు నేను ఏం చేయలేవు. అందులో నాకు భార్యకు ప్రేమ పంచడంలో నా జోనరే వేరు సుమిత్ర. సుమిత్ర ఒకసారి కాలు. ఏంటండి ఇది? భర్తకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా సుమిత్ర కొన్ని విషయాల్లో. చంద్రాన్ని చూసి నేర్చుకోండి అందరూ. నేర్చుకుంటారు నేర్చుకుంటారు. నైస్, ఐ లైక్ యు అండి. థ్యాంక్ యూ సుమిత్ర. తప్పు చేస్తున్నాను తెలుసు కానీ తప్పదు. నా బతుకు ఇక బతుకన్నా హీనంగా అయిపోయింది. నా జీవితంలో నేను ఏం కోల్పోతున్నానో వాళ్ళిద్దరిని చూస్తే తెలుస్తుంది. చిచ్చి ఏమే ఈ చొక్కా ఏంటే ఇలా చిరిగిపోయింది? అది చిరగలేదు, నేనే చింపా. ఇదిగో ఇది కూడా నేనే చింపా. ఈ చొక్కాలంటే ఇలా చింపుతున్నావు? ఇక్కడ జీవితాలే చిరిగిపోతున్నాయి. చొక్కలో లెక్కన తొక్కలోది. చొక్కాల మీద ఉన్న ప్రేమ పెళ్ళ మీద లేదు నీకు. అంటే నీ మీద నాకు ప్రేమ లేదానే? అబ్బా నీ ప్రేమ కుక్కకు బిస్కెట్ ఇస్తున్నట్టు అప్పుడప్పుడు అలా ఇసురుతావు. అటు చూడు, పెళ్ళాన్ని నోట్లో చెర్రి పండ్లు పెట్టుకుంటూ కాళ్ళకు పెయింట్ వేస్తున్నాడు. నీ తొర్రి పండ్ల మొహానికి చెర్రి పండ్లు అవసరమానే? అది పని పాట లేనోడు పెళ్ళం దగ్గర చేసే పనులు. మాకు బయట బొచ్చడి పనులు ఉంటాయి. బయట పనుల మీద మాత్రం బాగానే ప్రేమ ఉంటది, పెళ్ళ మీద మాత్రం ఉండదు. అబ్బా ఇప్పుడు నీకు ఏం కావాలి? కూరలో ఉప్పు ఎంత అవసరమో పెళ్ళానికి ప్రేమ అంతే అవసరం. ఉప్పు లేని కూర తినలేం, ప్రేమ లేని కాపురం చేయలేం. వాన్లాగా పని పాట పక్కన పడేసి నీ కాలుగోళ్ళకు పెయింట్ వేసుకుంటా కూర్చోవాలా? నువ్వు ఇంటి గోడకే పెయింట్ వేయవు, ఇంకా నా గోళ్ళకే వేస్తావు. అయినా నీ జోనర్ వేరు, ఆ ప్రేమరా జోనర్ వేరులే. చిచ్చి మరి ఆడలు మరి సైకోల్ అయిపోతున్నారు. మరి దొంగ దొంగ. ప్రేమరాజ్ ఏం చేస్తున్నారు నువ్వు? మా ఆవిడ్ని ప్రేమిస్తున్నాను బ్రదర్. బొంగులో ప్రేమిస్తున్నావు. దేశంలో నీకు ఒక్కడికి ఉందా భార్య? వేరే వాళ్ళకి లేదారా? బ్రదర్ ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం రా. నీ వల్ల నా ఇంట్లో చొక్కాలు చినిగిపోతున్నాయి రా. పెళ్ళాన్ని ప్రేమించడం తప్పులేదురా, కానీ 24 గంటలు పెళ్ళాన్ని ప్రేమిస్తా చేదురా. చేదైపోతుంది రా. చేదవుతుందా? దరిద్రుడా. అంటే ఎప్పుడు చేదా నీకు? పెళ్ళాన్ని చూస్తే నాగు పాము చూశాడు చూస్తావు. నాగు పామై పుట్టినా బాగుండు, పుసుక్కున కాటేస్తా. పాముకు ఓన్లీ కూరలోనే విషయం ఉంటది, ఏడాలో ఒళ్ళు మొత్తం విషయమే. పెళ్ళాన్ని నాగపాన్లా చూడటం ఏంటి బ్రదర్? పెళ్ళాం అంటే ఒక అద్భుతం, పెళ్ళాం అంటే ఒక బంధం, పెళ్ళాం అంటే ఒక అనురాగం, ఆప్యాయత. ఆమెక బద్దం కాదు. బొంగుల ఫిలాసఫీలు చెప్పకు ప్రేమరాజ్. ఇంట్లో ఇదేమేం పగల కొడతావు? ఏంటి సుమిత్ర ఈ జనాలు? పెళ్ళాన్ని ప్రేమించే టైం కూడా లేదంట వీళ్ళందరికి, మగాళ్ళందరికి. ఏమండి వాళ్ళ జోనర్ వేరు, మీ జోనర్ వేరు. అలాంటప్పుడు పెళ్ళామనే జోనర్ లో రాకూడదు సుమిత్ర, బ్యాచిలర్ జోనర్ లోనే ఉండాలి సుమిత్ర. ఆవేశపడుకు ప్రేమ. అంటే నేను ఆవేశపడుతుంది నీ మీద కాదు సుమిత్ర. ఒక మగాడు సృష్టికి విరుద్ధంగా వెళ్తుంటే వద్దురా అని చెప్తున్నాను సుమిత్ర. అది నా బాధ. అవునా సుమిత్ర, కరెక్టా కాదా? నువ్వు కరెక్ట్ చంద్ర. నేను కరెక్టే చెప్తాను. సెకండ్ హాఫ్ ఇంకా సుమిత్ర 1 గంట అవుతుంది సుమిత్ర. భోంచేయండి మా బంగారు. నాకు ఆకలిగా లేదండి. అలా అనద్దు
బంగారు ఫోన్ చేయ లేకపోతే నీకు ఎలా తినిపించాలో నాకు తెలుసు. ఇలా రోజు చచ్చి బతికే కన్నా అలా ఒక్కరోజు బతికినా చాలు. మళ్ళీ ఏమైందే? అటు చూడు. ఏమైంది బ్రదర్? ఏమైందంటావేంట్రా? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం సలసల సలసల కాగా ఎండలో సన్నమాని పిలవడం ఏంట్రా? పెళ్ళాన్ని గోరు ముద్దలు తినిపించడం ఏంట్రా? ఎవడన్నా చేస్తాడా ఇలా? నా పెళ్ళాన్ని గోరు ముద్దలు తినిపిస్తా నీకేంటి బ్రదర్? నీ ప్రభావం అందరి కాపురాల మీద పడుతుందిరా. నీకు దండం పెడతా ప్రేమ్ రాజ్. పెళ్ళాన్ని 24 గంటలు ప్రేమిస్తూ పెళ్ళాం పక్కనే ఉండడం సమాజంలో తిరిగే ఏ మగాడికి సాధ్యం కాదు ప్రేమ్ రాజ్. అందుకే కదా బ్రదర్ మీ జోనర్ వేరు నా జోనర్ వేరు అంటున్నాను. మాట్లాడితే జోనర్ జోనర్ అంటావు. ఒకసారి చెప్తే వినపడదు. ఎలాగో ఆ జోనర్ లోకి వెళ్ళడం చేత కాదు. ప్రేమరాజ్ గారిని తిట్టడం నన్ను తిట్టడం మాత్రం చేతనవుతుంది. బతుకు చూసా సుమిత్ర, పెళ్ళం మాట వింటే జనాలందరూ పెళ్ళానికి బానిస అంటారు. పెళ్ళాన్ని ప్రేమిస్తే పెళ్ళం చాటు మొగుడు అంటారు. పెళ్ళాన్ని కొంగు పట్టుకొని తిరిగితే కొంగు చాటు మొగుడు అంటారు. పెళ్ళాన్ని ప్రేమిస్తే సమాజం ఎన్ని బిరుదులు ఇస్తుందండి సుమిత్ర? ఏంటో చంద్ర అర్థం చేసుకోరు. రోజా గారిని అడిగి మాత్రం కన్ఫర్మ్ తెలుసుకుంటా దీని అర్థం ఏంటో. సుమిత్ర, సమాజం నాకు ఎన్ని బిరుదులు ఇచ్చినా సమాజం జోనర్ వేరు నా జోనర్ వేరు సుమిత్ర. అర్థమైందా సుమిత్ర? నా బంగారం, నా వజ్రం, నా వెండి, నా ఇనుము. అదేం పోలిక? నా పోలిక. బంగారు 9 అయింది. దాని అన్న పడుకో లేకపోతే ఆరోగ్యం పాడు. నాకు నిద్ర రావట్లేదు. అలా అనద్ బంగారు, పడుకో ఆరోగ్యం పాడవుతుంది. నీకు ఎలా పడుకోబెట్టాలో నాకు తెలుసు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే 12 ఏం చేయాలి? మళ్ళీ ఏమైందే? అటు చూడు. ముద్దైన తినదే పరిగెత్తే పైడి బొంగుల సైకిల్ చేస్తున్నావు. తున్నపోట్ల తిని పెళ్ళం కంటే ముందే పడుకోవడం కాదు. ప్రేమరాజులా ప్రేమించి లాలించినోడే మొగుడు మొగాడు. అయినా నీలాంటితో ఉండడం కన్నా ప్రేమరాజుతో ఒక్కరోజు ఉంటే కొంప కొల్లేరు. ఈ ఆడాలి ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. దరిద్రుడా, నువ్వు మనిషివేనారా? దరిద్రుడా, అసలు మొగ పుట్టుక పుట్టినవారా? మొగ జాతికే కలంకం అయిపోయినావు కదరా నువ్వు. దరిద్రుడా, మొగలు చేసే పనులేనారా? ఏంటి బ్రదర్ నీ ప్రాబ్లం ఏంటి? అరే దరిద్రుడా, ఈ స్కిట్ రేపు టీవీలో టెలికాస్ట్ అయింది అనుకో, ఎంతమంది కాపురాలు సర్వనాశనం అయిపోతాయో తెలుసారా దరిద్రుడా నీకు? ఏం కాదు. సరే నీ జోనర్కే వస్తారా ఒకసారి ఇక్కడ రా. ఇప్పుడు నీ పెళ్ళానికి నువ్వు చందమామ రావే జాబిల్లి రావే అని జోలు పాడుతూ మంచిగా తినిపిస్తున్నారా? అవును. ఏ రోజన్నా నీకు చందమామ రావే అని పాట పాడి నీ పిల్లని తినిపించిందా? అమ్మా ఫిట్టింగ్ లేదు. ఇప్పుడు తినిపిస్తాగా? జోలపాడి లాలిపాడి నీ భార్యను పడుకోబెడుతున్నావు. ఏ రోజన్నా నీ పిల్ల నీకు లాలిపాట పాడి పడుకోబెట్టిందారా? లేదు. ఇప్పుడు పడుకోబెడతాగా? అమ్మా ఫిట్టింగ్ పడద్దు చంద్ర పడద్దు. అరే ఆమె ఒక్క చీర అడిగితే నువ్వు 10 చీరలు కొనిచ్చావు. ఏ రోజన్నా నీ పిల్ల నీ కోసం ఒక బనీనన్న కొనిచ్చిందారా? లేదు. ఇప్పుడు పెడతాగా? బంగారమా
దొంగ అమ్మా అబ్బా అమ్మ అమ్మో మీరు మామూలు చింగిడీలు కాదా మీరు అమ్మా ఇప్పటికైనా కళ్ళు తెరిచావు వెరీ గుడ్ బ్రదర్ నా పిల్లం నీకు నీకేం కావాలని అడిగితే నీ ఆస్తి వద్దు ఐశ్వర్యం వద్దు గొప్పెడు ప్రేమ ఉంటే చాలంది నేను గంపెడు ఇచ్చా ఆ గంపెడు ప్రేమలు నన్ను ముంచేసి కనిపించేసి బ్రదర్ ఇది తల్లి అమ్మో బ్రదర్ వాళ్ళ ప్రేమే అలాంటి బ్రదర్ మొత్తం మసిముసి మారేది కాదు జీవన్ నీకు పెళ్ళాలు లవ్ చేయడం తెలియక పక్కన వాళ్ళకి పుల్లలు పెడతావా వీళ్ళకని ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ లేదంటే బ్రదర్ వీళ్ళ దగ్గర జోనర్ అలాంటి బ్రదర్ మామూలు జోనర్ కాదు బ్రదర్ నన్ను మేలుకొల్పావు థ్యాంక్ యూ బ్రదర్ సార్ మీరేంటి సార్ నేను ఇంత తప్పు చేస్తుండే చంద్ర అది కాదని ఒక్క మాట చెప్పండి సార్ మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచావు బాగుపడతావు సార్ ఈ స్కిట్ కి మీరు అసలు జడ్జిమెంట్ అయిపోద్దు సార్ నాకు ఒక్క మార్క్ కూడా వద్దు సార్ ఈ స్కిట్ కి దేశంలో చాలా మంది మగాళ్ళు బతికున్నారు సార్ వాళ్ళని నేను రోడ్డు పాలు చేయలేను సార్ పీటీ వాళ్ళకి దండం పెడతాను టీవీ ఈ స్కిట్ టెలికాస్ట్ చేయొద్దు దండం పెడతా లేదు చంద్ర చూడండి తెలుసుకుంటారు అందరూ అయితే నాగబాబు గారు చెప్పండి టెలికాస్ట్ చేయండి లాస్ట్ లో రిలీజ్ అవుతారు ఏమే నా గోరుముద్ద తినిపించు నేను ఎందుకు పెడతా మూసుకుని పెట్టుకో ఏం చూనరే మీది అమ్మో మేం పుట్టినప్పుడు దొబ్బుకొని గప్ప 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 అని తిన్నారు కదే మొగుడు ఒక ముద్ద తినిపించే వస్తుంది అది వస్తుంది మిమ్మల్ని ఓ నా చంద్రముఖి రాత్రికి పెట్టి పక్కన పేరంటం పేరంటం సైరో సూర్యముఖ ఏదో జచ్చనక కాని కిసుల కోలాటం హాయ్ హాయ్ కోలాటం మెత్తని మట్టుల కొండ నా లబ్బరు జబ్బల పండ ఇద్దర పచ్చల జెండ తీసేయర ముద్దుల దండ ఎడా పెడా చడా మడా చాలా నీ ఎంటర్టైన్మెంట్ దూరం తిరగ ఓ పెద్ద హీరోయిన్ లా ఫీల్ అయిపోద్ది ఏదో హీరోయిన్నే నువ్వా మన కాలనీలో అందరూ నన్ను చూసి ఏమంటారు తెలుసా మీరు వచ్చి కాజల్లా ఉన్నారండి అంటారు తెలుసా ఎవడా ముష్టి పిలువాడిని అంటే నేను కాజల్లా ఉండనా కాజల్ అంటే కాశీలో కాటి కమ్ముకునే మొహం నీది కాజల్ అంట కాజల్ మేం పొగడాలి మీరు అడిగి పొగిడించుకోవద్దు అర్థమైందా ఏనాడు పిల్లని పొగిన ముఖం నీది ఏనాడు పిల్లని పొగడం వీళ్ళకి పొగడానికి మనకు ప్రాబ్లం ఏం లేదు సార్ వీళ్ళకి ఒక్కసారి పొగడామనుకో తర్వాత మనల్ని బెల్లంలో అల్లంలో చూస్తారు వీళ్ళు అది అడిక్షన్ అయిపోద్ది చంద్ర నేను ఎలా ఉన్నా మీరు బాగున్నా నేను పొగడను మీరు బాగున్నా నేను పొగడను మన 10 సంవత్సరాల కాపురంలో కాఫీ ఫస్ట్ టైం బాగా పెట్టావే కప్పేతో మానట్టుంది ఒక్క నిమిషం ఈ కప్పు నాది ఈ కప్పు నీది స్పెషల్ కాఫీ మాకు చూసారు సార్ వీళ్ళు వంట రూమ్ లో చేసే నేరాలు ఘోరాలు చూసారా సార్ చెంచాడు నీళ్ళతో కాఫీ ఇస్తేనే మీరు మా మాట వినట్లేదు గట్టి పాలతో కాఫీ ఇచ్చామనుకో ఇక మీరు చల్మోహన్ రంగా అంటారు మాకు తెలియదు ఏంటి మీ మగాళ్ళ పరిస్థితి ఆ సోఫా మీద తీసుకుని ఆడుకో వీడు అల్లంలో బెల్లం గాడంటే ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడా బయట ప్రపంచంలో ఉండడాడు వాడికి ఏమో తోడలేదు ఆడుకుందామంటే అందుకే ఫోన్ లో ఆడుకుంటున్నాడు ఏమండి వాడి తోడు కోసమేనా మనం ఒక పాపను బాబును కందామండి పిల్లల్ని కనడం సినిమా చూసినంత ఈజీ పెంచి పెద్ద చేయడం సినిమా తీసినంత కష్టమే అయినా 9 నెలలు మోసేది నేను కదా అవును దాని తర్వాత జీవితంతో వాడిని మోయలేక మేము ఇలా అయిపోతాము లోపల రండి కొద్దిగా మాట్లాడాలి మీతో ఎక్కడ గదిలోకి అది పెద్ద పద్మవ్యూహం దాంట్లో ఇరుక్కుంటే బయటకు వస్తామేంటి నీకంటే మన అపార్ట్మెంట్ వాచ్మెన్ అయ్యాం 4 పిల్లలను కన్నాడు 4 కన్నాడు కాబట్టి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అయ్యాడు లేకుంటే అపార్ట్మెంట్ గా ఓనర్ అయ్యేవాడు ఏదేదో చెప్తున్నావు గానీ సంతృప్తి నుంచి సమాధానం మాత్రం ఒక్కటి కాదు నోట్లో నుంచి పాడు నోరు ఎక్కడ వస్తది రే ఆడుకుని సగం లోపల రా
దీని టార్చర్ భరించడం కంటే ఏదో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం బెటర్. నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా నేను ఇంకొక కొడుకుని కనే తీరుతాను. చూడు మరి నువ్వు ఇంకో కొడుకుని కనాలనే ధ్యాసలో ఏం మాట్లాడుతున్నా అర్థం అవట్లేదు. నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని ఇంకో పిల్లలు ఎలా కంటావే? కొడుకుని కనాలంటే ఈ ఒక్కటే దారి కాదు, ప్రపంచంలో చాలా దారులు ఉన్నాయి. ఏంటి? సౌభాగ్య సౌభాగ్య ఏంటో తెగ ఊపుకుంటూ వస్తున్నావు. స్లోగా అన్నాడు. సౌభాగ్య లేదా అన్నయ్య? లోపట ఉంది కానీ స్లోగా వెళ్ళు. అలాగే అన్నయ్య. సౌభాగ్య సౌభాగ్య బాగున్నావురా హర్నాథ్? భరతో ఇచ్చాడు. నేను బాగున్నాను కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు? చేతిలో పిల్లోడేంటి, నీ చేతిలో నీ పిల్లం హ్యాండ్ బ్యాగ్ ఏంటి? బాగుంది కదా చూడటానికి. పెళ్లికి ముందు ఆకాశంలో రాకెట్ లాగా ఎక్కడెక్కడో తిరిగివ్వండి, పెళ్ళైన తర్వాత బాత్రూమ్ లో బకెట్ లాగా ఒక చెట్టు ఉండిపోయాను రా. పిల్లోడా? ఎన్ని రోజులు అయింది పుట్టి? సంవత్సరం. సంవత్సరం పిల్లోడు అమ్మ చేతిలో ఉండాలరా, నీ చేతిలో ఉన్నాడేంట్రా? అదేరా అధికార మార్పిడి అంటే. సిగ్గులేదురా ఇలా మాట్లాడడానికి? నీ బతుకు చెడా దరిద్రుడా. చెవులు దొబ్బాయా? పిల్లోడు ఏడుస్తున్నాడుగా, పాలు పట్టాలని తెలీదా? పడతాను. అరే హర్నాథ్, ఈ బ్యాగ్ లో పాల డబ్బా ఉంది, కత్తి తీసివరా. రే పిల్లోడు ఏడుస్తున్నారు, రారా. ఇలా తయారైపోయావింట్రా నువ్వు? పాలు కూడా నువ్వే పడుతున్నావా? థ్యాంక్స్ రా. అవునరా, ఆమె తాగుతావమ్మా? మామ దగ్గరికి వెళ్తావా? దరిద్రుడా, మామ దగ్గర వెళ్తాను పగిలిపోద్దామనుకుంటున్నావా దరిద్రుడా? దరిద్రుడు ఇలాంటి బతకడం అంటే చచ్చిపోవాలని బెటర్ కదరా. చాలా సార్లు చచ్చిపోవాలనుకున్నాను రా, కానీ చంటిగాడి కోసం బతుకున్నాను రా. వెళ్దామా? అలాగేనే. ఈ ఊపు మాత్రం దీంది అలాగే ఉంది, ఎక్కడ ఊపు తగ్గట్లేదు దీంది. రోజా గారు హ్యాపీగా వాడిని చూసిన తర్వాత అసలు ఎంత చక్కగా ఉంది. హ్యాండ్ బ్యాగ్ చేతిలో బాబుతో. మీ కళ్ళు చల్లబడ్డాయిగా చాలా. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏంటి? నేను బతకుండగా ఇలాంటి వైరస్ ఫామ్ అవ్వకుండా చూస్తాను, అది గుర్తు పెట్టుకోండి. చూస్తావు అలాంటిది కనుక నీకు పెళ్ళామా ఏంటో అప్పుడు తెలిసేది నీకు. అలాంటి పెళ్ళం నాకు ఉండి ఉంటే గుండు గురించి గుడి ముందు కూర్చోబెట్టేవాడిని నేను. నేను పక్కనున్నాను కాబట్టి నా విలువ తెలియట్లేదు నీకు. నేను పోయిన తర్వాత తెలుస్తుంది నా విలువ నీకు. నువ్వు అలా పో, ఇలా 100 మందికి భోజనాలు పెట్టకపోతే చూడండి నీ బెల్లంలో అలా. నువ్వు పోతా అని లోపలికి పోతానంటే ఎందుకు పోతా? నాకేం అవసరం, ఇది నా ఇల్లు. ఇది బెల్లంలో అల్లం వీళ్ళు పనులు. రకరకాల బెల్లంలో తయారు, ఎంత మందిని మార్చాలో ఏం చేయాలో ఏమి అర్థం అవట్లేదు. లక్ష్మి, టూలెట్ బోర్డు ఉంది, వెళ్ళి అడుగుదామా? దానికి కూడా నన్ను అడగానా? నేను చేస్తున్నావు చూస్తున్నావుగా, నేను పాలిష్ చేసుకుంటున్నాను. డిస్టర్బ్ చేయడం అవసరమా ఇప్పుడు? నిన్ను అడగకుండా ఏదన్నా చేశానా లక్ష్మి? అబ్బో, అన్ని నన్ను అడిగే చేస్తున్నాడు మా వీడు. ఇల్లు అద్దెకి ఏమన్నా ఉందా? ఉంది, 10,000 రెంట్. తగ్గుతుందేమో, అడగవేంటి? ఏమన్నా రెంట్ తగ్గుద్దా సార్? తగ్గుతుంది కానీ ఒక కండిషన్. ఏంటో కండిషన్ కనుక్కో. ఏంటి సార్ ఆ కండిషన్? నేను రెంట్ తగ్గించాలంటే నీ పెళ్ళాన్ని నువ్వు కొట్టాలరా. సాడిస్ట్. ఒక చంప దెబ్బకి 100 రూపాయలు తగ్గిస్తా. కొట్టమని చెప్తున్నాను కదా, కనీసం 10 దెబ్బలైనా కొడితే 1000 రూపాయలు రెంట్ అయినా తగ్గుతుంది. కొట్టు. ఏం కొట్టావురా నువ్వు? పైసా కూడా తగ్గుతుంది దీనికి. ఎలా కొట్టాలి నేను చూపిస్తానురా. ఎలా కొట్టాలంటే అది అలా కొట్టు. అలా కొట్టాడికి ఇంట్లో అన్నం ఉండదు. నీ పిల్ల అబ్బా అంటే 100 తగ్గిస్తా దెబ్బకి. అలా చూస్తావేంటి? కొట్టమని చెప్పారు కదా, కొట్టు. నిజంగా కొట్టి చంపుతావేంట్రా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అబ్బా, నిజంగా కొట్టి చంపేలా ఉన్నాడు వీడు. వాళ్ళ రంగుకున్న విలువ
వాళ్ళు విప్లవం లేచింది. చంద్ర ఇప్పుడు ఫ్రీగా ఇల్లు రాసిచ్చేయాలి, అంత కొట్టాడు. రాసిస్తాను, వీళ్ళు ప్రతివాడిలా అంటే నా ఇల్లే రాసిస్తాను అందరికి. ఇక నుంచి రోజు నీ పిల్లని ఇలాగే వేటాడుతుండాలి. నీ పిల్లం జింక అయితే నువ్వు పులి. నీకు ధైర్యం కావాలన్నప్పుడు నన్ను తలుచుకో. నీ పిల్లం నా అల్లం. అప్పుడప్పుడు నువ్వు మగాడని మర్చిపోతే నేషనల్ జియోగ్రఫీ చూస్తూ ఉండు. నువ్వు మగవాళ్ళని రక్షిస్తాయికి వచ్చిన బాగున్నా నువ్వు వీరుడివి. అలా అన్నాడు వంగకు నీ బెల్లంలో నా అల్లం. పాపం వాడు మగాడన్న సంగతి మర్చిపోయాడే. మగాడ గుర్తుకొచ్చింది వాడికి. గుర్తించాల్సింది మాత్రం గుర్తించావు నువ్వు. అయినా పక్కింట్లో ఫంక్షన్ ఉంది, నేను నైట్ లేట్ గా వస్తా, ఇల్లు జాగ్రత్త. సర్లే, నువ్వు పోతేనే 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటా. పో అటే జావు. ఫంక్షన్ ఉంటే చాలు, పిలవకుండా వెళ్ళిపోతాను. వచ్చారా బెల్లంలో అల్లం లాగా? ఇంకా రాలేదేమో అనుకున్నా. మా కూతురేదో అల్లుడు ఇంట్లో లేనట్టున్నది. ఫంక్షన్ కి వెళ్ళింది. చాలా అలసిపోయినాం, ఇంట్లో పోయి రెస్ట్ తీసుకుంటాం. పడుకోండి. ఇది ఏసీ ఉంది బెడ్రూమ్ లో, పడుకోండి. మా అల్లుడు మంచోడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటో చూడండి. ఇప్పుడే పక్కింటికి వెళ్ళానో లేదో, అప్పుడే ఇంకొక దారి తెచ్చి ఇంట్లో దుకాణం పెట్టాడు దరిద్రుడు. అమ్మో ఎంత పని చేశాడు. ఎప్పటి నుంచో చూస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి. అప్పుడే నేను బోర్ కొట్టేసాను వీడికి. ఎప్పుడొచ్చా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నా. మరి ఎక్కడున్నారు? మీ అమ్మ నాన్న. అమ్మ నాన్న పాపం బాగా అలసిపోయి వచ్చారంట. ఏసీ వేసుకొని మన బెడ్ మీద పడుకోమని చెప్పానే. అమ్మా నాన్న ఎప్పుడొచ్చారండి అమ్మా నాన్నగారు? కన్న తల్లిదండ్రులని చూడకుండా కుక్కను కొట్టినావు. కూతురు కొరివితాయాను నువ్వు. అల్లుడు దేవుడు ఏసీ రూమ్ లో వండబెట్టిండు. నువ్వేమో లేపి మీ అయ్య కోసి ఊసేదాకా కొట్టావు కదా. అమ్మ అది కాదమ్మా, వినండమ్మా. అమ్మ అంటే మూతి పనులు రాలగొడతా. నా కూతురు లేదు, అది ఇప్పుడే చచ్చిపోయింది. కావాలనే చేసావు కదా ఇదంతా? నేనెందుకు చేస్తాను కావాలని? నువ్వు కావాలనే చేసావు నాకు తెలుసు. తన కన్న కూతురు చేత కన్న వాళ్ళని కొట్టిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు. ఒక దెబ్బకి 2 పిట్టలా? శత్రువుని శత్రువుతోనే కొట్టిస్తే ఆ కిక్ ఉంటది సార్. ప్రతి టెక్నీషియన్ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటది. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. అలాగే అన్నయ్య. కాలాలు మారినా మనం మాత్రం మారకూడదురా. ఎందుకు విడిపోతాం అన్నయ్య? అదిరా. అరే చిన్నోడికి పెళ్లి కాలేదు, వాడు కూడా పెళ్లి చేసేస్తే ఇంటి వాడు అయిపోతాడు. అవునన్నయ్య. చెప్పరా, ఎవరికైనా ప్రేమించావా? ప్రేమ ఆ పని ఎప్పటికీ చేయనన్నయ్య. నువ్వు ఏ అమ్మాయిని చూపించినా తల వంచుకునే అమ్మాయి మెడలో తాళి కడతానన్నయ్య. ఎందుకురా నేనంటే అంత ప్రేమ? నువ్వంటే ప్రేమ కాదన్నయ్య, నువ్వంటే పిచ్చి అన్నయ్య. మాకు పిచ్చి. నాకు కూడా అన్నయ్య. మీ ప్రేమ పిచ్చితో నన్ను పిచ్చోని చేస్తున్నారా మీరు? సరే గుడికి వెళ్ళొచ్చాం కదా, అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. జగన్నాథం అండ్ బ్రదర్స్ వెళ్ళేదేనా? అవునండి, నేనే జగన్నాథం. మీ ముగ్గురు ఎవరికైనా కొడుకున్నాడా? లేడు. ఏంటండి విషయం? మీ తాతగారైన విశ్వేశ్వరరావు గారు మీ ముగ్గురు ఎవరికైనా ముందుగా కొడుకు పుడితే ₹1,00,00,000 ఇమ్మని వీలునామాలో రాసింది. అవునా? అవును. కాబట్టి మీ ముగ్గురు ఎవరికైనా ముందుగా కొడుకు పుడితే నాకు ఫోన్ చేయండి, వచ్చి ₹1,00,00,000 ఇచ్చేళ్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. ఏంట్రా తాత ఇలా చేశాడు? అదే అని అర్థం కావట్లేదు. సర్లే, ఆ ₹1,00,00,000 వచ్చింది అనుకో, ఎవరైనా పుడితే పంచుకుందాం, ఏముంది? సరే అన్నయ్య. చంద్ర రూట్ ట్రై చేయి. సరే రెస్ట్ తీసుకోండి. ఏమండి ఒకసారి బయటకు రండి. ఏంటండి పంచుకునేది? 30 లక్షలు. మీ అన్నయ్యకి ఎట్లాగో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. ఇక మీ తమ్ముడు అంటారా, వాడికి అసలు ఇంకా పెళ్లి కాలేదు. కాబట్టి మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ కొడుకును కన్నాం అనుకోండి, కోటి మనకి కొడుకు మనకి. ఆ కొడుకు ఇంచక్క లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చండి. అంతేనంటావా? గాల్లో మేళ్ళ కట్టకండి. మీరు దాన్ని ఫిక్స్ అయిపోండి, నేను అన్ని చూసుకుంటాను. ఏంటి సత్యపడి అంత డౌట్ ఉందావు? మరి అన్నయ్య లేదు, అరిటాకు లేదు. మీరు వెళ్ళండి, పదండి ముందు. ఏమండి
ఒకసారి బయటనండి. ఏంటి ఏంటి 30 లక్షలు పంచుకునేది? ఆ కొడుకునేదో మనమే కన్నా 1 కోటి రూపాయలు మనమే తీసుకుందాం. మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు? నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయింది, పిల్లల్ని ఎలాగంటాను నేను? కట్టంది నరమేగా, ఫ్లాష్ చేసి మళ్ళీ అతికిస్తారులేండి, ఫ్లాష్ చేసి మళ్ళీ అతికిస్తారులేండి. మళ్ళీ ప్లాస్టిక్ అతికించడానికి అదేమన్నా కరెంట్ వైరానే? టెక్నాలజీ పెరిగిందండి, మీరు కొద్ది కష్టపడితే చాలు. కోటి మనదే, కోటి మనదే. వస్తే మెంటల్ దాన్న తమ్ముళ్ళు ఉన్నారా? ఇద్దరు తమ్ముళ్ళే తొక్కలేదు. ముందు మీరు హాస్పిటల్కి వెళ్దాం పదండి. నా మాట వినవే. ఎల్లు చంద్ర, ఎల్లు హాస్పిటల్కి వెళ్ళు. చెప్పేది వినవే. 30 లక్షలు పంచుకోవాలా? ఏంటి పంచుకునేది? మా పెద్దన్నయ్యకి ఎలాగో పిల్లలు పుట్టరు, రెండో అన్నయ్యకి 2 సంవత్సరాల నుంచి పిల్లలే లేరు. ఇప్పుడుగా నేను ఇమీడియట్లీ పెళ్లి చేసుకుంటే కొడుకు నాకే, కోటి నాకే. బాబయ్యా, బాబయ్యా, ఓ మొద్ద అన్నం ఉంటే పెట్టండి అయ్యా. నీకు అన్నదానం కాదు, మాంగళ్య దానం చేస్తా. బాబయ్యా, మీరు దేవుడయ్యా. పొగడ్తలకు సమయం లేదు, పద లోపలికి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. జాగ్రత్త అండి, జాగ్రత్త. జాగ్రత్త, జాగ్రత్త. నీ 1 కోటి రూపాయలు నా ప్రాణం మీదకి వచ్చినట్టుంది. దరిద్రులు మత్తు ఇంజక్షన్ కూడా ఇవ్వలేదా? సెక్రటరీ చేశారు, సెక్రటరీ చేశారు. కొద్దిగా ఓర్చుకోండి, కొద్దిగా ఓర్చుకోండి. వర్ణాలు రాసేవాడికి ఏం తెలుస్తుంది నొప్పి? కాళ్ళకి తెలుస్తుందా నొప్పి అంటూ? అలా కింద కూర్చున్నారేంటండి? అదొక తృప్తి, అదొక తృప్తి అంతే. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? నువ్వు ఆపరేషన్ చేయించుకునే ముందు నాకు చెప్పావా? రే 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 నాకు నా మంట కంటే ఆ మంట ఎక్కువైపోయిందిరా నాకు. ఈ రణరంగంలో అందరూ రన్నింగ్ రేస్ అవడానికి సిద్ధమైపోయారన్నమాట. చూద్దాం ఈ రేస్ లో ఎవడు విన్ అవుతాడో, ఎవడు రన్ అవుతాడో. అన్నయ్య, వాడు చిన్నోడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, దాంట్లో అర్థం ఉంది. నువ్వు మళ్ళీ ఆపరేషన్ చేసుకోవడంలో ఏం అర్థం ఉందో నాకేం అర్థం కాలేదన్నయ్య. అంటే అంటే నువ్వు రేస్ చూడ్డానికి తప్ప రేస్ ఆడడానికి పనికిరావు అంటున్నాను. ఎవడ్రా రేస్ చూసేవాడు? ఎవడ్రా రేస్ చూసేవాడు? ఏంటి గట్టిగా అరవకండి, కుట్లు ఊడిపోతాయి, కుట్లు ఊడిపోతాయి. కుట్లు ఊడిపోయినా పర్లేదే, కానీ ఈ గేమ్ లో మాత్రం ఓడిపోకూడదు. జుట్టు తెల్లబడింది, ఒళ్ళు చల్లబడింది. ఈ వయసులో లాంగ్ జంపులు, హై జంపులు అవసరమా అని వస్తున్నా ఉండు. రే రే తెలుపురే చూస్తున్నావురా, ఒంట్లో పలుపు మాత్రం అలాగే ఉంది. రే ఇప్పుడు చెప్తున్నాను రా, నెల తిరగక ముందే ఒక కొడుకును కనకపోతే నా పేరు కుట్లు. రే కొడుకును కన్న తర్వాత తొడగడతా. ఇట్స్ మై ఛాలెంజ్. ఏమే జాగ్రత్త, నన్ను లోపల తీసుకెళ్ళు. పదండి మీరు కూడా. ఈయనకు సరిగ్గా నడవడానికి 4 రోజులు పట్టేటట్టుంది. 4 రోజుల్లో కొడుకును కంటాడంట. ఏమే కింద ఏం చేస్తున్నావు? కూర్చున్నా బాబయ్య, కూర్చున్నా బాబయ్య. బాబయ్య అసలు మార్చుతారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పద. మెల్లగండి, జాగ్రత్త. కొద్దిగా జాగింగో, వాకింగో, రన్నింగో చెయ్యొచ్చు కదా. ఈ సిచ్యువేషన్ లో జాగింగ్ రన్నింగ్ అంటా వింటే నువ్వు చెయ్యాలండి. మీరు ఎంత ఫిట్ గా ఉంటే మనకంత మంచిది. ఒకటే జననం మరణం, ఒకటే ఒకటే గమ్యం, పొందే వరకు అనుకులేదు. అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు, రాజీ పడద్దు, నింగిని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు.
పుడతాడా? బాబు ఇలా పుడతాడా? ఏమే పెద్ద ఆయన చూసావా? చూస్తున్నా ఎలాగైనా పిల్లోడిని ఎత్తుకోవాలనే కసితో ఏదేదో ఎత్తేస్తున్నాడు. అవును, ఒకటే జననం ఒకటే మరణం అన్న పాట. జననమేమో గానీ ఈయనకి మరణం వచ్చేటట్టు ఉంది. దేవుడా ఏంటండి వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారే. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు ఎన్నో సవాళ్లు విసురుతారు, మన గెలిపే వాళ్ళకి సమాధానం. నీ ఎంకరేజ్మెంట్ చాలే, నేను ఎంత దూరమైనా నడవగలను. లోపల రండి, మీకోసం మునక్కాయ పప్పు, మునక్కాయ వేపుడు, మునక్కాయ పులుసు, మునక్కాయ మజ్జిగ అన్ని ఉండానండి. ఎన్ని ములక్కాయలా? నేను మామిడికాయ తినాలంటే మీరు అన్ని మునక్కాయలు తినాలండి. రండి. కానీ ఈ దరిద్రుడు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి భార్యను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అరే దరిద్రుడా, ఎప్పుడు పిల్లగాలే కాదు, బయటికి వచ్చేప్పుడు చల్లగాలు కూడా పిలువు. దరిద్రుడా, కాపురం చేస్తున్నావు, యుద్ధం చేస్తున్నావు అర్థం అవట్లా. అప్పుడేనా? అమ్మా అన్నయ్య, నువ్వు బామ్మోలుడు కాదు, అన్నంత పని చేసావు. ఇప్పుడు ఎలా? నాకు వాంతులు అవుతున్నాయి. దరిద్రుడా, వాతులు చేసుకోవాల్సి నువ్వు కాదురా, అమ్మో అవును కదా, మర్చిపోయాను. కోటి రూపాయల మొత్తంలో ఏమేం చేస్తున్నావు అర్థం అవట్లేదు నువ్వు. హలో దేవరశెట్టి, ఎండాకాలంలో వానలాగా ఈ వాంతులేంటి? పొద్దున ఏదో తిన్నాను, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. నీకు వాంతులు వచ్చినట్టు అనిపిస్తే వాడికి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. వీడు లోపల ఏం చేస్తాడో తెలియదు, వీడు బయటికి వచ్చి ఏం చేస్తాడో తెలియదు. అరే తాత, నువ్వు చేసిన ఈ ఒక్క పని వల్ల అందరం ఉద్యోగాలు మానేసి ఒకే ఉద్యమంలో ఉన్నారా దరిద్రుడా. 9 నెలల తరువాత ఇవాళ మా ఆవిడ డెలివరీ. ఈ ఆవిడ మా ఆవిడ కూడా డెలివరీ. ఈ ఆవిడకి డెలివరీ అయితే నా ఆవిడకి డెలివరీ ఉండదు ఏంటి? మా ఆవిడ కూడా డెలివరీ. ఏమండి, ఏమే బాబు పుట్టాడా? కాదండి, పాప. క్లీన్ బాల్. బాబయ్య, మనకి పాపే పుట్టింది. పాప ఈడు డక్అవుట్. ఏమండి, మన కొడుకు పుట్టాడండి. కొడుకు నాకే, కోటి నాకే. 30 లక్షలు పంచుకునేది ఒక్కసారి. వెంటనే దాన్న కుట్లు ఎప్పుడో తీస్తారు, కుట్లు తీయకపోతే ఈడు ఎలా పుడతాడు? ఏంట్రా పంచుకునేది? ఈ మాట నేను స్కిట్ ఎంట్రింగ్ లోనే అన్నాను కదా, విన్నారా? రిటైర్మెంట్ అయి విశ్రాంతి తీసుకుంటున్నా నేను, నా చేత మళ్ళీ ఉద్యోగం చేయించింది ఎవర్రా? మీరు కాదరా? పాపం అనిపించలేదురా మీ ఇద్దరికి? ఎన్ని బాధలు పడ్డాడు. ఈ పరువు కోసం నేను ఎన్నెన్ని పరువులు మోసానో తెలుసారా? దీనికి ఒక్క మామిడికాయ తినిపించడానికి నేను ఎన్ని ములక్కాయలు తిన్నాను తెలుసారా? రోజు ఎర్రగడ్డ ఆ మార్కెట్కి వెళ్ళి నేను ములక్కాయలు తీసుకొని వస్తుంటే మార్కెట్ లో జనాలందరూ కర్ర పట్టుకొని నడవాల్సిన వయసులో కర్ర సాము చేయించింది మీరు కాదా? గడ్డకం పెట్టుకొని చదవాల్సిన చేయించింది మీరు కాదా? దానికి కోటి కావాలని దాని స్వార్థం, నీ కోటి కావాలి నీకు స్వార్థం, వీడి కోటి కావాలి నీకు స్వార్థం. మీ స్వార్థాల మధ్యలో నన్ను నలిపేశారు కదరా. ఇదే కష్టం నేను ఒలింపిక్స్ లో చేసి ఉంటే దేశానికి 100 పథకాలు వచ్చాయిరా. జగన్నాథం అండ్ బ్రదర్స్ ఎవరండి ఇక్కడ? మేమే. మీరెవరు?
నేను మీ రెండో లాయర్. మీరు రాక కారణం? మీ రెండో తాతగారు పోతూ పోతూ ఏమన్నాడు మళ్ళీ వాడు? తన ముగ్గురు మనవళ్లలో ఎవరికైతే ముందుగా 2 ఆడపిల్లలు పుడతారో వాళ్ళకి 2 కోట్లు ఇవ్వాలని ఈ రెండో వీలునామాలో రాశారు. నాటకాలు చేస్తున్నావు నువ్వు? ఇదేమన్నా సెపరేట్ సాఫ్ట్వేర్ అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినప్పుడు అప్లోడ్ చేసి ఇష్టం ఉన్నప్పుడు జిరాక్స్ తీసుకోవడానికి. ఈయన్ని జిరాక్స్ తీయడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను నాకు తెలిసి మీలో ముందుగా ఎవరికి 2 ఆడపిల్లలు పుడతారో వాడు నాకు కాల్ చేయండి. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ప్రతి వాడు వస్తున్నాడు, విజిటింగ్ కార్డు ఇచ్చేసి వెళ్తున్నారు. కమాన్ చంద్ర గారు. అరే దరిద్రుడా తాతల్లారా, ఎవరికైనా వారసత్వంగా ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారా? మీరేంటారు నాకు టిస్టులు ఇచ్చి వెళ్ళారు. సరే 2 కోట్లు అంటారు కదా, కలిసి ఏదో పంచుకుందాంలే. ఏంటి పంచుకునేది? నో వే. పదండి. నాది సేమ్ డైలాగ్. ఏమంటావే? అంతే బాబయ్య. ఏమండి కొద్ది కష్టపడండి 2 కోట్లండి. 2 కోట్లు కనబడుతున్నాయి, నాకు 2 కోట్లు కనబడుతున్నాయి. నేను ఇంట్లో వినండి. నరికి ఒక మనిషిగా